మళ్ళీ ఇప్పుడు అందరూ తీసి పడేస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అనేవి ఒకసారి, 2 సార్లు వస్తే మన హార్ట్ కానీ, మన బాడీ కానీ యాక్సెప్ట్ చేస్తది. అలా రిజెక్షన్స్ 100కి 90% రిజెక్షన్సే వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? నిజంగా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఇప్పటివరకైతే నిజంగా చెప్తున్నా ఎప్పుడు బాధపడలేను. నాకు ఒక బావ అంటే చాలా ఇష్టము. మంచి ఫ్రెండ్. హ్మ్. తనంటే తనకు ప్రొఫెషనల్‌గా బయట ఒక పేరుంది మార్కెట్‌లో. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. హ్మ్. ఆయన దగ్గర ఆయన మైండ్ నాకు ఒకటి నచ్చింది. ఆయన ఫ్రెండ్‌షిప్ చేసేటోళ్ళు ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఎవరైనా ఒక ఆయన ఆయన దగ్గర డబ్బులు తీసుకొని 9,00,000 లాస్ చేసిండు. చేసినా మళ్ళీ ఆయనొచ్చి అన్న నేను తప్పు చేశానన్న నీ విషయంలో మళ్ళీ నన్ను జాబ్లో పెట్టుకో అంటే మళ్ళీ తిరిగి పెట్టుకున్నాడు. హ్మ్. అంటే అలాంటి మనిషి నాకు ఒక ఫ్రెండ్షిప్ పెరిగింది. 8 నెలలు దోస్తాను ఆయన దగ్గర నాకు. హ్మ్. ఆ 8 నెలల వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాతో తిరుగుతుంటే నన్ను పిలుస్తుంటే ప్రోగ్రాంలకు నాతో పాటు ఉంటుంటే నేను ఎక్కువ ఆయనతో కాలర తిరుగుతుంటే ఆయన దగ్గర ఉంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రీల్ పెట్టాను ఆయనది ఇన్స్టాగ్రామ్లో ఉన్న దాంట్లో. నా రీల్ పెడితే కింద కామెంట్స్ కొంతమంది తెలియని వాళ్ళు పెడతారు కదా. నాకు మ్యాక్సిమల్గా ఎవరైనా నాకు కామెంట్స్ పెడతారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లా నేను లైట్ తీసుకునేవాడిని. అట్లా పెడితే ఆయన కొంచెం వీడియో డిలీట్ చేయమన్నాడు. ఎందుకు బావా అని అడిగిన. అందరు ఇట్లా పెడుతూ నా ఫ్రెండ్స్ అందరు నీతో తిరుగుతుంటే నాకేమో ఉంది అని అనుకుంటున్నానంటే, బావా నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. ఒక్కటి చెప్పు సమాజంలో మీ ఫ్యామిలీ కూడా రేపటి నాడు బాధపడొద్దు అంటే ఒకటే చెప్పిన. ఎవరు ఏమనుకున్న పర్లేదు, నువ్వు నాకు నచ్చిన బాలు, నాతో ఫ్రెండ్స్ లాగా ఇది ఉంటాను చెప్పి ఆయన నా ఫ్రెండ్స్లా కొనసాగుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. ఓకే. కొన్ని రోజులు దూరం పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర తీసుకున్నారు. అది నాకు చాలా అనిపించింది నా మైండ్లో. అంటే నాకు బాధలు కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. హ్మ్. అది నాకు చాలు. ఈ సమాజం కోసము నన్ను ఎవరో ఏమన్నారు అని అంటే మీరు బాధపడకన్నా. ఇంతకు ముందులాగా నిజంగా ఇంతకు ముందు నేను చీప్‌గా వీడియోలు చేశానని చెప్పారు. తర్వాత ఆపేస్తా అని గూడా చెప్పారు. అవును. తర్వాత ఓన్లీ బెట్టింగ్ యాప్స్ డబ్బులొచ్చినా కూడా మీరెక్కడ లొంగలేదు, చేయలేదు. ఇప్పుడు 'బిగ్ బాస్' రిజెక్షన్ వచ్చింది కదా! దీని తర్వాత గూడా మళ్ళీ ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారంటే నార్మల్ రీల్సే కంటిన్యూ చేస్తారా? లేదండి. నేను మ్యాక్సిమల్‌గా నా ఫ్యాన్స్ కోసము, నా అభిమానుల కోసం రోజు ఒక రీల్ పెడతా ఇన్‌స్టాగ్రామ్‌లో. 2 ఓకే. పోస్టులు పెడతా. నాకేమైనా మూవీ ఆఫర్స్ వస్తే అవి చేస్తాను. ఓకే. నాకు ఎవరితోన్నా నన్ను పబ్బులకు పిలవడము, ఇక్కడ ఫామ్ హౌజులలో పార్టీలయితే బర్త్‌డేలు, సంగీత్ ఫంక్షన్ మా ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. బాలు నువ్వు వచ్చిపో గంట సేపు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారంటే ఒక 5,000, 10,000 ఇస్తారు. అలాంటివి చేసుకుంటా. సంగీత్ ఫంక్షన్‌లకు పిలుస్తారు. హల్దీ ఫంక్షన్‌లకు పిలుస్తారు. పెళ్ళిళ్ళకి పిలుస్తారు. ఎక్కడన్నా టూర్ వెళ్తే గోవా కానీ, ఎక్కడ శ్రీలంక అక్కడక్కడ ఈవెంట్‌లకు పోతారనుకో వాళ్ళు. మాతో పాటు రా వాళ్ళు 10,000 ఇస్తాం టైం పాస్ కంటే పోతా. ఓకే. అలా బతికేస్తా. కానీ నేను అయితే బాధపడను. ఓకే. సో, ఇప్పుడు 'హియా మండి' ప్రమోషన్స్ తను గౌతమి గూడా అంటే మిమ్మల్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎక్కడున్నా మిమ్మల్ని పెట్టడము. ఇప్పుడు 'కాజల్' వచ్చినప్పుడు గూడా ఆ రీల్ బాగా 'కాజల్‌ని' భయపెట్టాడు బాలు అని జెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వచ్చింది. 'కాజల్' ఉన్నప్పుడు గూడా హాయ్ షాక్ అయ్యారా నేను బాలు అని. అంటే 'కాజల్' మీరు ఒకటే స్టేజ్ మీద ఈక్వల్‌గా ఉండే పొజిషన్ ఇచ్చింది గౌతమి అని చెప్పుకోవాలి. అసలు ఆ ఆపర్చునిటీ ఎలా నిజంగా చెప్పాలంటే నాకు రియల్లీ హార్ట్‌ఫుల్ చెప్తున్నా. హ్మ్. నాకు ఒక కియా మండి అనేది ఫస్ట్ జియో ఉండేది. హ్మ్. అది వల్ల మిస్టేక్ ఇప్పుడు ఒక కియా మండికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నన్ను చేసిందంటే హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే కూడా చెప్తా, చాలామంది సెలబ్రిటీలు మీ దానికి నన్ను పెట్టుకోవచ్చు కదా! ఉప్పల్ బాలు ఎందుకు అని అడుగుతుర్రు. అని అడిగారంట మేడంని. నాకు తెలియదు మా మేడం చెప్పింది. చెప్తే మా మేడం ఒకటే చెప్పిందంట. నాకు ఉప్పల్ బాలు తప్ప ఎవరు వద్దు. నాకు ఉప్పల్ బాలే కావాలని చెప్పిందంట. హ్మ్. ఉప్పల్ బాలు జెన్యూనిటీ ఉప్పల్ బాలు నా ఫ్యామిలీ వీడియో చూసిందంట ఆమె. చూసి బాధపడి నన్ను అలా పెట్టుకుంది. నేను ఇప్పటివరకు పెట్టుకుని కూడా మా మేడంకి న్యాయం చేశా. ఈరోజు మా మేడం అలా చేయలేదు. మా మేడం నేనంటే చాలా ఇష్టం. బర్త్‌డే కానీ ఎక్కడికైనా వెళ్ళినా మా మేడం బాలుని పిలవాలి. ఏ దావత్ అయినా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నేను ఉప్పల్ బాలు ఫస్ట్ నన్ను పిలుస్తాను మా మేడం. హ్మ్. నాకు వచ్చే రెస్పెక్ట్ ఇస్తది. దానివల్ల ఎంత పెద్ద హీరోని వచ్చినా మైకు నాదే, స్టేజ్ నాదే. అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలంటే నేనే ఫస్ట్ స్టేజ్ ఎక్కేది. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామా గౌతమితో? లిఫ్ట్ చేస్తదా చేసిన వెంటనే? లిఫ్ట్ చేస్తది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తా మేడంకి. హ్మ్. నాలుగు గారు హాయ్ అండి. మేడం నమస్తే. బాగున్నారా మేడం? నమస్తే అండి, బాగున్నాను. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మేడం. చాలా బాగున్నాను. ఓకే. ఐ ఐ డ్రీమ్ అని ఇంటర్వ్యూకి వచ్చాను మేడం. ఐ డ్రీమ్ అని ఇంటర్వ్యూకి వచ్చారా? ఆ! ఓకే. వచ్చాను. మీకు ఎలా ఉంది ఆ హోటల్‌ది అని అడిగితే, నాకైతే ప్రస్తుతానికైతే దానివల్ల మంచి ఆపర్చునిటీ వచ్చింది. మా మేడం చాలా బాగా చూసుకుంటది. నిజంగా నాకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలుస్తున్నారు మీరు.
అసలు ఎలా కాజల్ కలవడము వీళ్ళందరినీ అంటే ఇక నాకు మా మేడమే ఇట్లా నా లైఫ్ నిజంగా ఇచ్చింది. అంటే మేడం కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా, నీ ఫోన్ ఎత్తుతుందా అంటే కంపల్సరీ ఏ దావతైనా మా మేడం ఫస్ట్ నన్ను పిలుస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తా, జోకులు చేస్తా, డాన్సులు చేస్తా. మా మేడం ఫుల్ నవ్వుకుంటుంది. ఏ ఫంక్షన్ ఎక్కడైనా బాలుని పిలవండి అని చెప్తారు, నేను వెళ్తానని చెప్తే ఒకసారి యాంకర్ మాట్లాడుతుందంట. అలాగేనండి. హాయ్ గౌతమి గారు, హాయ్ అండి. హాయ్ హాయ్. నేను ఐ డ్రీమ్ నుంచి యాంకర్ నందు మాట్లాడుతున్నా. హాయ్ మ్యామ్. హాయ్ చెప్పండి. హాయ్. అదే నేను బాలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు కాజల్తో ఉన్నప్పుడు కూడా ఈక్వల్ ఆ స్టేజ్ మీకు ఇచ్చి ప్రతి దగ్గర మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అది అంతా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకు అదంతా బాండింగ్ కనెక్షన్ ఎలా వచ్చింది, ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడి తెలుసుకుందాం అంటే చేశారనమాట. యాక్చువల్లీ చాలా మంచి వ్యక్తి మ్యామ్. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. ఓకే. ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరికైనా ఇష్యూస్ అవుతున్నా ఏమైనా వెంటనే రైట్ ఏంటి రాంగ్ ఏంటి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు చాలా మంది క్లారిటీ లేక బతుకుతా ఉంటారు కదా, బట్ బాలు గారికి చాలా క్లారిటీ ఎక్కువ రైట్ కి రాంగ్ కి మధ్యలో. ఓకే. సో ఈస్ వెరీ నైస్ పర్సన్ అండ్ హియా ఆబ్వియస్లీ చాలా హ్యాపీ బాలు గారు ఉంటాం. యా అదే ప్రతి స్టేజ్లో మేము ఆ కాజల్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది బాగా. అండ్ ప్రతి వీడియోలో కూడా తను ఉంటాడు కదా, అంటే ఒక ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలో వాళ్ళకి మీరు ఇచ్చారు అని అయితే నాకు అనిపిస్తుంది మీ ఆ వీడియోస్ చూసినప్పుడు. పర్సనల్లీ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. యాక్చువల్లీ అందరూ ఇవ్వాలి మ్యామ్, నేను కోరుకుంటుంది ఇన్ కేస్ అందరూ కూడా రైట్ పీపుల్ కి ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎస్, నాట్ లైక్ హై ఫై బ్లింగ్ ఇదే కాకుండా ఎగ్జాక్ట్లీ కాస్త ప్యూర్ సోల్స్ కి, కాస్త నలుగురికి ఉపయోగపడే వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు నలుగురికి వాళ్ళు కూడా మంచి చేస్తూ ఉంటారు. అంతే మ్యామ్. మీరు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ని చేశారా? అసలు నేను బాలు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్ అనేం కాదండి. యాక్చువల్లీ మాకు మా ట్రావెల్ లో ఆయన ఉంటారు. ఓకే. ఆయన హీజ్ ఎ పార్ట్ అన్నమాట మా టీమ్ లో. నైస్ నైస్. ఓకే. సో ఇప్పుడు ఆయన్ని నేను ఏం అబ్జర్వ్ చేసి తీసుకున్నాను అంటే కంప్లీట్ గా ప్యూర్ సోల్, ఇన్నోసెంట్ అండ్ రైట్ రాంగ్ కి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇది నాకు బిహైండ్ తెలుసు, నాట్ మీడియాలో చూసి తెలుసుకున్న వ్యక్తి కాదు. ఓకే. సో ఆ తర్వాత ఆయన్ని కలవటం అదంతా ఇంకా జర్నీ ఇంకా ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ డిస్కంఫర్ట్ విత్ బాలు. ఓకే. బాలు గారితో డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉండదు అసలు. ఓకే. ఒక బిజినెస్ ఓనర్ కి ఏం కావాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటా చూసినప్పుడల్లా ఒక రైట్ ఫ్యామిలీని ఒక రైట్ పర్సన్కి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పి. ఎస్, ఈ ఇంటర్వ్యూలో జస్ట్ అలా డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి కాల్ చేయమన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను మీతో. యా, ఓకే అండి. బాలు గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఆయన ఫోన్ చూసా కదా, నార్మల్ కాల్స్ ఒక 2640 ఏమో ఉన్నాయి. వాట్సాప్ కాల్స్ కూడా 2740 కాల్స్. ఇన్ని కాల్స్ ఎవరు చేస్తారు మీకు? నా ఫ్యాన్స్. అసలు చూడండి, వాట్సాప్లో కాల్స్ మెసేజెస్ అసలు 2000 అబోవ్ ఉన్నాయి. అన్ని కాల్స్ వస్తాయండి. ఇప్పుడు కూడా ఏదో ఒక విఐపి కాల్ వచ్చినట్టుంది. నేను నేమ్ మెన్షన్ చేయవచ్చో చేయకూడదు, ఐ డోంట్ నో. ఓకే. సో చూసారు. ఎవరు విఐపి చేసింది? తన ఇంటర్వ్యూకి అడిగాడు, తను కాల్ చేశారు. అచ్చా, ఓకే, సరే. ఇప్పుడు కాదు, రాహుల్ సిప్లిగంజ్, రాయల్ సిప్లిగంజ్ సింగర్, తన కాల్ చేశాడండి. ఇదిగో తన నెంబరే. నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఈవెంట్ కోసమా దేనికోసం? ఏదైనా ఉన్నా హెల్ప్ చేయడం కానీ, ఏదైనా ఉన్నా బాధలు ఉన్నా ఏమైనా ఉన్నా చెప్పుకుంటాను. మంచి వ్యక్తి, బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. తన సాంగ్స్ నేను ఫీదా ఫ్యాన్ని. ఓకే. ఇక నన్ను అందరికన్నా కొంచెం బాగా గుడ్ అని గౌరవిస్తాడు. ఆయన కాల్ చేశాడు, ఎత్తలేకపోయినా సారీ. ఇంటర్వ్యూలో ఉన్నారు, ఇంటర్వ్యూలో ఎదుగు ఎత్తలేకపోతున్నా. ఓ మై గాడ్, నాకే బాధ అనిపిస్తుంది. సారీ అన్న, లవ్ యూ.